సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 66వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 66వ మాట్లాడే మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో 7 మాట్లాడి 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి అలాగే 3 పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలుగా 333 ఎపిసోడ్లలో పాత నిబంధనలోంచి 333 వాక్యాలు పత్రికలోంచి 333 వాక్యాలు సువార్తలోంచి 333 వాక్యాలు మొత్తం 1000 స్తోత్రముల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో ఉండే నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే
అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి వారు డైలీ కూలి పనులు చేసుకునే ఆ రోజుల్లో ఎటువంటి పనులు చేసేవారంటే చెరుకు తోటల పనులకి వెళ్ళి మరి చెరుకు తోట పనులు మొల చుట్టు అని, రెండవ చుట్టు అని, జడని అనేక రకాలైన చెరుకు తోటల పనులకి ఆ రోజుల్లో నిరుపేదలుగా ఉన్నటువంటి వారు అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి వారు అటువంటి డైలీ కూలి పనులకి ఆ రోజుల్లో వెళ్ళేవారు. మరి నేడు 2024లో నిరుపేదల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే నిరుపేదలుగా వారసులుగా ఉన్నటువంటి వారు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక రకాలుగా మాట సపోర్ట్ చేసేవారు ఉన్నారు, ఆర్థిక పరంగా సపోర్ట్ చేసిన వారు ఉన్నటువంటి వారికి మనందరం కూడా ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. మరి రెండవ మాట 1965లో ఉండే చదువుకునే స్తోమత లేని నిరుపేద పిల్లల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి నిరుపేద పిల్లలు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రులు చదివించే స్తోమత లేనప్పుడు, ఎవరు కూడా సపోర్ట్ లేనప్పుడు అటువంటప్పుడు నిరుపేద పిల్లలు బాల కార్మికులుగా ఉంటూ అనేక రకాలుగా మరి కూలి పనులకు వెళ్ళటం, అనేక కోతలకు వెళ్ళటం, అనేక హోటల్లో పనిచేయటం, అనేక మంది ఇళ్లలో ఇంటి పని మరి పని మనుషులుగా వెళ్ళి పనిచేయటం, అంతే మాత్రమే కాకుండా ట్రైన్లోనూ బస్సుల్లోనూ మరి సిగ్నల్స్ దగ్గర అడుకోవటమే మాత్రమే కాకుండా అనేక రకమైన టెంపుల్స్ దగ్గర కూడా ఉండి ఆ రోజుల్లో చిన్నపిల్లలు అడుకోవటం జరిగేది. మరి నేడు 2024లో ఉండే నిరుపేదల పిల్లల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే నిరుపేద పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఈ రోజున ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. అనేక మంది తల్లిదండ్రులు కూడా మంచి మంచి స్కూల్లో ఫీజులు కట్టి పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళటానికి కూడా తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్ తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్లు తీసుకుని కూడా మరి కొడుకైనప్పటికీ కూతురైనప్పటికీ ఫారిన్ కంట్రీస్కి పంపిస్తున్నటువంటి తాతలైనా, నాయనమ్మలైనా, అమ్మమ్మలైనా, తల్లిదండ్రులైనా ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. మూడవ మాట 1965లో ఉండే వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారికి ఆ రోజుల్లో మన ప్రభుత్వ పథకాలు లేనప్పుడు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మరిది వారిని మరి సరిగ్గా చూడక, సరిగ్గా భోజనం పెట్టక, మరి వారిని అసహించుకుంటూ నీచంగా చూసి మరి భోజనం పెట్టకుండా వారిని ఇంట్లో ఉంచకుండా వారిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఆ రోజుల్లో పెట్టేవారు. మరి నేడు 2024లో ఉండే వృద్ధుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ఈ రోజుల్లో ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, మరి పెన్షన్లు వస్తున్నాయి. మరి ఎవరైతే మరి ఆ ఇంటిలో పెద్ద మరిదిగా ఉంటున్నాడో ఆ పెద్ద మరిది వారందరినీ ఇంట్లోనే పెట్టుకొని వారి డబ్బులకి మరి పెన్షన్లు మరి ప్రభుత్వ పథకాలు వారి ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ పెద్ద మరిదిగా ఉన్నటువంటి ఆయన వారందరినీ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను ఇంట్లోనే పెట్టుకొని వారికి మంచి భోజనం పెట్టి, మంచి వసతి కల్పించి, మంచి బట్టలేసి వారి ప్రేమగా చూస్తున్నటువంటి ఆ పెద్ద మరిదిగా ఉన్నటువంటి ఆయనకు నేను నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగో మాట 1965లో ఉండే పుట్టుక క్రైస్తవుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మరి వారానికి ఒక్కరోజే మరి ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్ళేవారు. సంఘానికి వెళ్ళినప్పుడు వారు వేసుకున్న బట్టలను చూసి అనేక మంది వీరు క్రైస్తవులు సంఘానికి వెళ్ళి వస్తున్నారు అనే బట్టలను చూసి ఆ రోజు గుర్తింపు ఉండేది. అంతే మాత్రమే కాకుండా వారు వారమంతా కూడా మరి అనేక రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయటమే మాత్రమే కాకుండా మరి చెరుకు తోట పనులని, మొల చుట్టని, మరి జడలు వేయటమని, చెరుకులు బెల్లం వండటమని అనేక రకాలైన పనులకు వెళ్ళి ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి నేడు 2024లో ఉండే పుట్టుక క్రైస్తవుల వారసుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి పుట్టుక క్రైస్తవుల వారసులుగా ఉన్నటువంటి వారు మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటున్నారు. అంటే కారణం పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో ఎంతో కష్టపడి మనల్ని చదివించడం ద్వారా, అంతే మాత్రమే కాకుండా ఆ పుట్టుక క్రైస్తవులు అంటే తల్లిదండ్రులు, తాత, నాయనమ్మలు, అమ్మమ్మలు, మామలు ఆ రోజు చేసిన ప్రార్థన ఫలితంగానే ఈరోజు మనందరం ఇలా ఉంటున్నామంటే అటువంటి తాతలకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు మరి తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా
కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాట 1965లో ఉండి పాస్టర్ల గురించి నాడు నేడు నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, ఆ రోజుల్లో పాస్టర్లు పేదరికంలో ఉంటూ సరైన భోజనం లేక, సరైన బట్టలు లేక నడుచుకుంటూ వెళ్ళి ఎన్ని కిలోమీటర్లప్పటికీ నడుచుకుంటూ వెళ్ళి సైకిల్ కూడా కొనుక్కునే స్తోమత లేనప్పుడు మరి అనేక పల్లెటూర్లలో మరి గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళి అటువంటి గొప్ప సువార్త సేవ చేసినటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేడు 2024లో ఉండే పాస్టర్ల వారసుల గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేక మందికి వాక్యాన్ని అందిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా పేద ప్రజలు వచ్చే సంఘానికి అందరికీ కూడా భోజనం పెడుతున్నారు. పేద ప్రజలకు సహాయ సహకారాలు చేసేవారుగా అనేక రకాలైన దైవజనులు ఉండటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా నేను దేవునికి స్తోత్రం చెల్లించున్నాను. 2వ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చలలో జీతాలు తీసుకునేవారిగా, మరి 2 పాస్టర్లుగా 5 మంది పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా వెళ్ళిన వారు, సంఘానికి వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా ఉండకుండా పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్ గొడవలు పెట్టుకోవటం, 5 మంది పాస్టర్లు మరి గొడవలు పెట్టుకోవటం, 10 మంది పాస్టర్లు గొడవలు పెట్టుకోవటం, ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలతో, ట్రెజరర్తో, శ్రేణ సమాజంతో, సంఘస్థులతో, మరి కెమెరామెన్లతో అనేక మందితో గొడవలు పెట్టుకుని ఆ సంఘాన్ని 2గా చేసి పెద్ద పాస్టర్ అంతా ఒక గ్రూపు, చిన్న పాస్టర్ అంతా ఒక గ్రూపుగా చేసి అలాగే గొడవలు పెట్టే పాస్టర్గా 2వ రకమైన పాస్టర్గా మనం చూస్తున్నాం. 3 రకమైన పాస్టరు పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ మరి ఫారిన్ కంట్రీస్లో కానీ చర్చిలలో కానీ మరి సువార్త వాక్యం చెప్పే పాస్టర్ కాదు ఆయన. మరి అనేక మరి జైలులో ఉన్నటువంటి ఖైదీల దగ్గరికి వెళ్ళటం, అలాగే సైకిల్ కూడా వెళ్ళలేని కొండ ప్రాంతాలకు, లోయ ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు, మరి గిరిజన ప్రాంతాలకు, పేద ప్రజలు ఉండే ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి పేద ప్రజలకు బోధించి వారు మార్పు చెందే విధముగా అటువంటి స్వార్థ సేవ చేస్తున్నటువంటి మరి సంఘ కాపరులకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు సంఘస్థులుగా ఉండి ట్రెజరరు, సంఘ పెద్దలు, శ్రేణ సమాజం, యవనస్తులు, సంఘ కుటుంబాలు అందరూ కలిసికట్టుగా సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా దేవునికి భయపడి ఆ రోజుల్లో సంఘ పరిచర్యలు ఎంతో ఘనంగా జరిపించేవారు. మరి నేడు 2024లో ఉండే సంఘస్థుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య చూసినట్లయితే ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాత గల వారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధ పెట్టడం, కూతుర్ని కొడుకుని బాధ పెట్టడం, భార్యని బాధ పెట్టడం, తోడళ్ళని బాధ పెట్టడం, వ్యంకుడిని విపరాలను బాధ పెట్టడం, అనేక రకాలుగా బాధ పెట్టే బుద్ధి వారికి ఉన్నది. కాబట్టి అటువంటి బుద్ధి దేవుడు తీసివేసి మంచి బుద్ధి ఇచ్చి అందరితో శాంతియుతంగా సమాధానంగా మరి మాట్లాడే మనసు వారికి కలగాలని మీరు నేను కలిసి అందరము కలిసి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే 2వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే పిసిసి సంఘ పెద్దలుగా సంఘములో మంచి పేరు ప్రఖ్యాత గలవారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లిదండ్రులని బాధ పెట్టడం, అన్నా చెల్లెని బాధ పెట్టడం, వదిన మరిదులను బాధ పెట్టడం, పెద్దమ్మను పెదనాన్ని బాధ పెట్టడం, అనేక రకాలుగా మరి బాధ పెట్టే అటువంటి బుద్ధిని దేవుడు వారికి తీసివేసి మరి ప్రేమించే మంచిగా మాట్లాడే బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి అందరము అటువంటి బుద్ధి ఉన్నవారి కొరకు ప్రార్థన చేద్దాం. 3వ రకమైన సంఘ పరిచర్య చూసినట్లయితే శ్రేణ సమాజంగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా మంచి పేరు ప్రఖ్యాత గల వారిగా, పెద్ద ప్రార్థనా పరురాలుగా, పెద్ద భక్తి పరురాలుగా ఆ శ్రేణ సమాజం వారు ఆ సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని కొడుకుని బాధపెట్టడం, మరి కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురు పిల్లలను ఒక రకంగా చూడటం, భర్తను బాధపెట్టడం, అత్తామామలను బాధపెట్టడం, తల్లిదండ్రులను బాధపెట్టడం, అనేక రకాలుగా బాధపట్టి ఆ స్త్రీలు అందరి కొరకు అటువంటి బుద్ధి ఉన్న వారి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. వారికి అటువంటి బుద్ధిని తీసివేసి మంచి బుద్ధినిచ్చి మంచి మనసునిచ్చి అందరితో శాంతియుతంగా సమాధానంగా మాట్లాడి అటువంటి మనసు వారికి కలగాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మరి 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సండే స్కూల్ యూత్ వారు టీచర్స్గా పాటలు పాడటంలో, వాక్యం చదవటంలో సంఘములో అందరికీ మంచిగా కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం మరి భర్తను బాధ పెట్టడం, చెల్లిని బాధ పెట్టడం, మరిదిని బాధ పెట్టడం, బావను బాధ పెట్టడం, అక్కను బాధ పెట్టడం, తమ్ముడిని బాధ పెట్టడం, మరి తమ్ముడి పిల్లలను బాధ పెట్టడం, అనేక రకాలుగా అనేక మాటలతో అనేక మంది బాధ పెట్టే అటువంటి బుద్ధి వారికి దేవుడు తీసివేసి మంచి బుద్ధి ఇచ్చి మంచి మనసుతో అందరితో ప్రేమగా మాట్లాడి
మనసు వారికి కలిగి మిమ్మల్ని దేవుణ్ణి స్తుతించి మహింపరిచి కనపరిచి అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మరి 7వ మాట 1965లో క్రైస్తవ కుటుంబాల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ఆ రోజుల్లో కుటుంబ సమేతముగా తల్లిదండ్రులుగా మరి భార్యాభర్తలు మరి పిల్లలు అందరూ కలిసి దేవుని సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించి ఆ కుటుంబంగా అంతా కూడా సంతోషంతో ఆనందంతో అందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో క్రైస్తవ కుటుంబాలుగా పట్టణాల్లో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. 24 గంటలు కూడా మరి దేవుని వాక్యాన్ని వింటున్నారు. అయినప్పటికీ ఒకే ఇంటిలో ఉంటున్నారు, కానీ వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నవారు ఎవరెవరంటే, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న పెద్దమ్మ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న పెద్దమ్మ కొడుకుని విడదీసేదే మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ కూతురిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్దమ్మ కూతుర్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెద్దమ్మ కూతుర్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెద్దమ్మ కూతుర్ని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఇంట్లో మీకు సంతోషము సమాధానము సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరందరూ కలిసిమెలిసి ఉండాలంటే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము సమాధానముగా మీరందరూ ఉంటారని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలి గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి, 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా 7 రకాలుగా 7 మాటలతో 1000 స్తోత్రం చెల్లించడం గురించి మీకు అందరికీ ఇప్పుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి నా అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో మన 66వ మాట మాట్లాడిన వారు సత్యనారాయణ మాస్టర్ గారు, హై స్కూల్ చిక్కాల. వారు చదువు చెప్పినందుకు, మాట సపోర్ట్ చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారందరికీ కూడా పాత అభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ నా అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో నిరుద్యోగ సమస్యతో తిండి లేక, ఉండటానికి రూమ్ లేక, వంట చేసుకోవడానికి సామాన్ లేక, తిరిగి వెళ్ళటానికి కూడా సర్జరీకి డబ్బులు లేక, 6 నెలల వరకు భోజనం లేక ఆ రోజుల్లో మరి నేను బాధపడే పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో నాడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడే పరిస్థితి ఆ రోజుల్లో. మరి అప్పులు చేయటం, బంగారాలు తాకట్టు పెట్టడం, మరి చేతిలో డబ్బులు లేక అనేక రకాలుగా అప్పులైపోయి అప్పులతో బాధపడే, ఆర్థిక సమస్యలతో బాధపడే అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండటం జరిగింది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యము 1999లో నాడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల మరి రూములు అద్దెగా తీసుకుని మరి ఇంటింటికి తిరిగి ఎక్కడైతే రూము అద్దెకు తక్కువ ఇస్తున్నారో 12 చోట్ల రూములు అద్దెకు తీసుకుని ఉండే పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండటం జరిగింది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1990లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రెనైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి మరి సీనియర్ మేస్త్రుల దగ్గరికి నేను పనికి వెళ్ళినప్పుడు మరి సీనియర్ మేస్త్రులు మరి నేను ఎక్కడ పని నేర్చుకుంటానని, వారికంటే మరి ఎక్కువ కూలి నాకు వస్తుందని నన్ను ర్యాగింగ్ చేసేవారు. నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్సు అన్నమంతా మధ్యాహ్నం తినకుండా నాకంటే ముందుగా అన్నం బాక్స్ అంతా తినేసి మరి ఆ అన్నం బాక్సులో మరి పేడను కానీ, కుక్క వేసిన లెటర్ కానీ, టాయిలెట్ కానీ, ఇసుక కానీ, కంకరాలు కానీ ఆ బాక్సులో పెట్టడం జరిగింది. అయినప్పటికీ వారిని ఎవరిని కూడా ఎటువంటి మాట తిట్టకుండా, ఆ పూట భోజనం లేకుండా ఆ రోజంతా ఆ పూటంతా పనులు చేయటం ద్వారా మరి నా శరీరంలో అనేక రకాలైన అనారోగ్యాలకు నేను గురికావడం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలలో మరి దేవుని 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో నాడు నా పరిస్థితి దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో మరి బాధపడటం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలు రెండవ రకమైన అనారోగ్యం చూసినట్టయితే 15 ఏళ్లుగా తలపోటుతో బాధపడటం జరిగింది. ఎప్పుడైతే తలపోటుతో బాధపడుతున్నానో పంజాగట్టలో ఉన్నటువంటి తెస్లా హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు మరి 100 సూదులు నెత్తికి పెట్టి కరెంట్ పెట్టడం జరిగింది. ఇలా ఈ రీతిగా ఆర్థిక సమస్యలతో మరి నాకంటే సీనియర్ మేస్త్రులు ర్యాగింగ్ చేసినప్పటికీ, మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి సర్జరీ లేనప్పటికీ ఆర్థిక సమస్యలతో అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మరి 7వ రకము అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1994లో నాడు నా పరిస్థితి ఏమిటంటే, దేవుని దర్శనము, దేవుని స్వస్థత, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలు దర్శనం ద్వారా నేను స్వస్థత పొందుకున్న నేను యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన మాటల కంటే ముందుగా నేను తెలుసుకున్న విషయాలు ఏమిటంటే, యేసుక్రీస్తు శిలువను మోస్తూ మరి ఆయన పడిన శ్రమలు, ఆయన గాయాలు ఏమిటంటే, మొదటగా 150 కేజీల బరువు గల శిలువను, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 300 సార్లు మరి కిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపై గాయములతో, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటలలో రెండవ మాట ఏమిటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనే 7 మాటల గురించి తెలుసుకున్న నేను, 3వ పాటలో 30 ఏళ్లుగా దేవుని వాక్యం తెలుసుకున్న నేను మరి 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి
ప్రతి ఉదయమున స్తుతించుట కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 65వ స్తోత్రము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనంలో ఇశ్రాయేలుకు సృష్టికర్తమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యములు 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 66వ స్తోత్రం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కృపచేత రక్షించిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మూడో మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యం 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 66వ స్తోత్రం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుణ్ణి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి కలుగుతుందని దేవునికి ఈ రీతిగా స్తుతించడం ద్వారా గొప్ప అద్భుత కార్యాలు మన కుటుంబంలో జరుగుతాయని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే ప్రతి వారం కూలి పనులు వెళ్తున్నారో, ఎవరైతే ప్రతి వారం చిన్న వ్యాపారాలు చేసుకుని మరి డబ్బులు సంపాదిస్తున్నారో ప్రతి ఆదివారం దేవుని సంఘానికి దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి దశమ భాగం ఇవ్వండి. నెల జీతాలు తీసుకునేవారు దశమ భాగం ఇవ్వండి. నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి దశమ భాగం ఇవ్వండి. ఎక్కడైతే మీరు బాప్తిస్మం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో ఆ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే మరి మీ సంఘ కాపరి మరి అనేక మందికి వాక్యం చెప్పుట ద్వారా ఆ వాక్యాన్ని నమ్ముకుని ఆ వాక్యం ద్వారా మార్పు చెందిన కుటుంబాలకు మీరే కారకులుగా అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి అలాగా మీరు ఇచ్చే కానుకల ద్వారా మరి మీ సంఘ కాపరి అనేక మందికి వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం చెప్పడానికి మీరే కారకులు అవుతారు. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి మీరు మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సమృద్ధిగా దేవుని ఆశీర్వాదం మీకు కలుగుతాయని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే ప్రతిరోజు మరి క్రైస్తవ కుటుంబంగా ప్రతిరోజును స్లిమ్ చేసే ముందు ప్రతి అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభుత్వ అధికారుల కొరకు, ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి స్వస్థత పొందుకున్న వారు కొరకు, మరి డ్రైవర్గా విమానాలు, ట్రైన్లు, బస్సులు, మరి కార్లు నడిపే వారి కొరకు, వాహనాలు ప్రయాణించే ప్రయాణికులందరి కొరకు, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, మరి రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ముఖ్యమంత్రి కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, కలెక్టర్ కొరకు, మరి హైకోర్టు, మరి సుప్రీంకోర్టు జడ్జీల కొరకు, లాయర్ల కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, అలాగే పోలీసు అధికారుల కొరకు, అందరి కొరకు మనం వారి కుటుంబాలని దేవుడు కాపాడేందుకు మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి 66వ ఎపిసోడ్లో 66వ మాటల గురించి, 66వ స్తుతి గురించి, 66వ మహిమపరచుట గురించి, 66వ గణపరచుట గురించి, 66వ కృతజ్ఞత కానుకల గురించి, 66వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 66వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 66వ ఏకోజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 66వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు ఏకోజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే మరి ప్రపంచంలో మరి క్రైస్తవ కుటుంబాలలో అనేక మంది అనేక రకాలుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. అనేక మంది క్రైస్తవ కుటుంబంలోనే గృహహింసలు గురి అవుతున్నారు. అత్త ద్వారా, మామగారి ద్వారా, కొడలు గృహహింసకు గురవుతున్నారు. అనేక భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్నచెల్లెలు విడిపోతున్నారు. అనేక రకాల మరి క్రైస్తవ కుటుంబాల్లోనే అనేక రకమైన భయంకరమైన అనారోగ్యాలకు గురయ్యి అనేక రకాలుగా మరి బాధపడుతున్న కుటుంబాల కొరకు, అలాగే మరి బిడ్డ లేని వారి కొరకు, ఉద్యోగాలు రాని వారి కొరకు, అందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన ప్రభా 66వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసిన స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్నా, మరి టీవీలో, యూట్యూబ్లో చూస్తున్నా, ఈ ప్రార్థనలో మరి నాతో పాటు ఏకీభించి ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడే మీరు దయచేసినందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెచ్చుకుంటున్నాను తండ్రి. ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డ కవలకు జన్మించిన తల్లి బిడ్డలను దీవించి ఆశ్రయించండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఈ రోజే నూతనంగా పెళ్లి చేసుకున్న వారికి, ఈ రోజున నూతన గృహప్రవేశం మరి చేసుకున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే స్కూల్కి వెళ్ళి చిన్న బిడ్డలని, కాలేజీకి వెళ్ళి యవనస్తులని, మరి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ప్రతిరోజు కూడా కారులో, విమానాల్లో, బస్సుల్లో, ట్రైన్లో ప్రయాణించే
మరి భార్యాభర్తలను మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీకు కాసు కాపాడండి. అనేక మంది హాస్పిటల్లో మరి అనారోగ్యాలతో గురయ్యి సంపూర్ణ స్వస్థ పొందుకొని ఇంటికి వచ్చిన వారిని మరి మెడిసిన్ ద్వారా ఇంకా సంపూర్ణ స్వస్థ పొందుకునేలాగా వారిని దీవించి ఆశీర్వదించి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని మీ దయలో మీ కాపుతలో ప్రతి ఒక్కరిని కాసు కాపాడమని, అలాగే అనేక మందికి ఉద్యోగాలు దయచేయండి, పిఆర్ రాని వారికి పిఆర్ దయచేయండి, అలాగే అనేక అప్పులతో బాధపడుతున్న వారికి అప్పుల నుంచి విడుదల కలిగించండి, అనేక వ్యాపారులు నష్టపోయిన వారి కొరకు అనేక మరి లాభాలు వచ్చేలా సహాయం దయచేయండి. రైతులు వ్యవసాయం చేసేవారిని రైతుల కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదలో ప్రతి ఒక్కరిని కాసు కాపాడవలసిందిగా వారిని అడిగినవన్నీ మీరు దయచేస్తున్నందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. ఈ రోజున దేవుని దయతో 66వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ 66వ ఎపిసోడ్ మాటలను విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 66వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్.